ఆగిపోయింది. సరే సరే గేమ్ ప్రారంభిద్దాం. ఎవరైనా కాపాడండి. నందు వెళ్ళి బన్నీని ఆపు. బాల్ ఆగింది. నందు ఇలాగా ఆడేది. నందు అందరికి ఫ్రెండ్, అదే ఆపాను కదా. ఒరేయ్ బుద్ధి లేనోడా, నీకు ఇప్పుడు ఎల్లో కార్డు దొరికింది, అర్థమైందా? ఎక్కడ దొరికింది ఎల్లో కార్డ్? ఒకసారి చూపించి లోపల పెట్టేసుకుంది. బన్నీ టీమ్ కి పెనాల్టీ వస్తుంది. నువ్వు చీట్ చేస్తున్నావు. ఫౌల్ చేసింది నందునే. పెనాల్టీ నువ్వు తనకే ఇవ్వాలి. పెనాల్టీ మేవెందుకు నీకు ఇవ్వాలి? అవును బ్రో, హాకీ స్టిక్ తో వాడి తల మీద ఒకటి, అప్పుడైనా బుర్ర పనిచేస్తుందో చూద్దాం. దీన్నే హాకీ అంటారా? హాకీ స్టిక్ అంటే ఇలా ఉంటుంది. మీలాంటి వాళ్లకు ఇదే సరైంది. కర్రతో తయారు చేసింది, బ్యాంబూతో తయారు చేసిన గోల్ పోస్ట్. బాల్ ని కూడా బట్టతో తయారు చేసుకోవచ్చు కదా. హలో బ్రో, నాతో మాట్లాడు. తోతారాం, నువ్వు కూడా వీళ్ళతోనే ఉన్నావా? వీళ్ళతో కలిసుండి నీ గౌరవాన్ని ఎందుకు తగ్గించుకుంటున్నావు? సనీ ఎనఫ్. సారీ, వీళ్ళని చూడగానే నాకు మూడౌట్ అవుతుంది. కానీ ఈ రోజు మాత్రం మూడౌట్ అవ్వను. నేను ఐస్ హాకీలో పాల్గొనబోతున్నాను. ఖచ్చితంగా చూడడానికి వస్తావు కదా? నేను వస్తాను. నేను ఇంతవరకు ఐస్ హాకీ చూడనే లేదు. కానీ నందు నువ్వు. మేమందరం వస్తున్నాం, ఏమంటారు ఫ్రెండ్స్? సనీ నీకే ప్రాబ్లం లేదుగా? నువ్వే అలా అంటుంటే ఇక నాకేం ప్రాబ్లం ఉంటుంది? కానీ అక్కడికి వచ్చిన తర్వాత మీరు నా ఫ్రెండ్స్ అన్న విషయాన్ని చెప్పకండి. బాయ్, ఈవినింగ్ కలుద్దాం. అలాగే. అరే లేట్ అయిపోయింది, మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. బాగా చదివేస్తుంది, అర్థమైందా? సనీ చాలా సూపర్ గా ఆడుతున్నావు. థ్యాంక్స్. మమ్మల్ని ఎగతాళి చేసావు కదా, ఇప్పుడు నువ్వేమైపోయావో చూడు. ఆడి ఆడి అరిగిపోయింది. కొత్తది కొనడానికి నీ దగ్గర డబ్బులు లేవు కదా. ఓరే పిచ్చోడా, ఐస్ హాకీ బాల్ చూడ్డానికి ఇలాగే ఉంటుంది. ఇది రబ్బర్ పాక్. అదంతా నాకు అనవసరం. నీ దగ్గర కనీసం ఒక టీం కూడా లేదు. ఇలా చూడు తమ్ముడు, వీళ్ళు ఊరికే ఆడుకుంటున్నారు, కానీ మన దగ్గర మొత్తం 11 మంది ఉన్నారు కదా. ఏ డాంకీ, ఇందులో 6 మంది ప్లేయర్స్ ఉంటారు. 5 మంది ప్లేయర్స్, ఒక గోల్ కీపర్. ఓ వాళ్ళ గోల్ పోస్ట్ ని చూడు ఎంత చిన్నగా ఉందో. పెద్దది కొనడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. అరే గ్రౌండ్ కూడా చిన్నదిగానే ఉంది. హనీ ఇది గ్రౌండ్ కాదు, రింగ్ అని అంటారు. అప్పుడు పెద్ద రింగ్ ని సృష్టించవచ్చు కదా. తెలివి తక్కువ దద్దమ్మలతో మాట్లాడి ఉపయోగం లేదు. మీరంతా మూర్ఖులు, ఎప్పటికీ అలాగే ఉండిపోతారు. అది సరే సన్నీ, నీకు కిచిడి అంటే ఇష్టమా? నచ్చదు. ఎందుకని? ఎందుకంటే నీ పళ్ళని నేను రాలగొడతా. ఆ తర్వాత నీ లైఫ్ అంతా నువ్వు కిచిడియే తినాల్సి వస్తుంది. నా పైన చేయి వేసి చూడు. చూస్తున్నావు కదా, జిమ్ముకు వెళ్లేలా కండలు పెంచా. ఓహో, మీ గొడవ ఆపుతారా? మొదలు పెట్టింది తనే. అసలు ఏమీ తెలీదు, కానీ ఐస్ హాకీ చూడ్డానికి వచ్చాడు. నీకన్నా గేమ్ మేం బాగా ఆడతాం. అనవసరంగా నోరు జారకూడదు. ఆట ఆడి చూపించాలి. వచ్చే సండే గేమ్ పెట్టుకుందామా? ఓకే, నేనే రెఫరీగా ఉంటాను. అప్పుడు ఏ చీటింగ్ జరగదు. ఓకే. మనం ఈ మ్యాచ్ లో గెలవాలి, కానీ మనకి 1 వీక్ టైం ఉంది. ఎవరిని చూసి వీకంటున్నావు? వాడిని టీంలోకి చేర్చుకో. వీక్ అంటే బలమైన వాడు కాదు, WEEK. వీక్ అంటే ఒక వారం, అర్థమైందా? అది మాకు చాలు. హాకీ మాకు తెలుసు కదా, కానీ ఐస్ లో ఆడడం ప్రాక్టీస్ చేయాలి అంతే. ఓకే, రేపు ఉదయం ఇక్కడే మీట్ అవుదాం. ఈ తోతారాం ఎందుకు ఇంకా రాలేదు?
అదరగొట్రా అలాగే అదరగొట్టా. కొత్త హాకీ స్టిక్, ఒక కిట్. అద్భుతం. అవును బ్రో, వాడు మనల్ని ఎగతాళి చేశాడు కదా, అందుకే అన్ని కాస్ట్లీవి కొన్నా. ఇవన్నీ మనం యూజ్ చేస్తే కన్ఫర్మ్ గా మనం గేమ్ లో గెలుస్తాం. గేమ్ స్టిక్స్ తో కాదు, ప్రాక్టీస్ చేయాలి. నేను ఆడతాను. డండనక డనకనక డాన్. ఓ నందు, అందరికి ఫ్రెండ్. నేల చాలా చల్లగా ఉందే. మరైతే షూస్ వేసుకో. షూస్ కాదు, స్కేట్స్. ఓ, నేను ఇదంతా వేసుకుని ఆడలేను. కానీ బ్రో, ఇవి వేస్తేనే కదా మనం ఆడగలం. దీని వెయిట్ నా వెయిట్ కన్నా ఎక్కువగా ఉంది, అర్థమైందా? అందుకనే నిన్ను మేము టీంలో చేర్చుకోలేదు. రండి ప్రారంభిద్దాం. యు వాంట్ టు ఫైట్? లెట్ ఫైట్. వదిలే బ్రో, తెలియకుండా జరిగిపోయింది. సరే సరే, గేమ్ ప్రారంభిద్దాం. ఎవరైనా కాపాడండి. ఆపండి. హాకీ తప్పకుండా ఆడదాం, కానీ 2 రోజులు మనం స్కేటింగ్ నేర్చుకోవాలి. అవును, సరిగ్గా చెప్పావు. ముందు మనం బ్యాలెన్సింగ్ నేర్చుకుందాం. ఇదేమి పోలీస్ దొంగ ఆట కాదు, ఐస్ హాకీ. అర్థమైందా? ఇంకా 3 రోజులే ఉంది. హాకీ స్టిక్ తీసుకోండి. హనీ, ఆ టవల్ ని తీసేయి. కుదరదు, చాలా చలిగా ఉంది. ఇది వేసుకుని నువ్వు అసలు ఆడలేవు, అర్థమైందా? ఒరే హనీ, చేతిలో ఒక ప్లేట్ ఉంచుకో. కొంబలి ఆల్రెడీ చిరిగిపోయింది, చూడ్డానికి బిచ్చగాళ్ళ కనిపిస్తావు. ఎవరినైనా ఎగతాళి చేశారంటే డిస్క్వాలిఫై చేస్తాను. దాదాపుగా 20 గోల్స్ వరకు చేస్తాను. బాధపడకండి, సన్నీని నేను ఆపుతాను. అరే, ఇది ఫౌల్ కదా. కాదు, ఐస్ హాకీలో ఇది అలౌడ్. సన్నీ, నువ్వు ఆడుతున్నది హాకీ, ఫుట్బాల్ కాదు. ఇలా చూడు డాంకీ, ఇందులో ఇలా వేసినా కూడా గోల్ అని అంటారు. జాగ్రత్తగా వినండి. గెలవాలంటే మనం ప్లాన్ వేసి ఆడాలి. మరైతే నేను ఎలా ఆడాలి? నేనేం చెప్తున్నానంటే ఇంటెలిజెంట్ లాగా ఆడాలని. ఆ పక్క గోల్ పోస్ట్ ఎలా వెళ్తుందో అర్థం కావట్లేదు. అందుకు మీరందరూ అలర్ట్ గా ఉండాలి. ఎలాగైతే నువ్వు స్కేటింగ్ ద్వారా బ్యాలెన్స్ చేస్తున్నావో అలాగే నువ్వు అలర్ట్ గా ఉండు. జోర్దార్ తోతారాం, సన్నీని కవర్ చేయండి. సూపరు, అలాగాడండి. మనం తప్పకుండా గెలుస్తాం, అర్థమైందా?
చండాలంగా ఆడుతున్నారు. రా తమ్ముడు రా, నిజమైన గేమ్ ఏంటో నీకు చూపిస్తాను. ఇదిగో తీసుకో. ఏయ్! ఏయ్! పగ్ ఎవరి దగ్గరకు వచ్చినా నాకే పాస్ చేయాలి. మీరందరూ బనీని కవర్ చేయాలి. అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పాస్ చేయాలంటే నందు నాకు పాస్ చేయి. పాస్ చేస్తా చేస్తా చేస్తా. బన్నీ వాళ్ళ టీం గెలిచారు. సన్నీ మేము చెప్పినట్టే నిన్ను ఓడించాం చూసావా? ఈ ఆటో బ్రెయిన్ యూజ్ చేయాలి. నాకు ముందే తెలుసు ఆఖరి నిమిషంలో నన్ను కింద పడేస్తావని తెలుసు. అందుకే వేరే ప్లాన్ వేసాం. పగ్గు నా వైపు రానే లేదు. నా ప్లాన్ లో నువ్వు బాగా ఇరుక్కున్నావు.